క్రిస్మస్ అనేది ప్రపంచంలో ఉన్న మానవులకు సమాధానం అనుగ్రహించింది. క్రిస్మస్ అనేది ఒక ప్రాంతంలో, ఒక గ్రామంలో, ఒక రాష్ట్రంలో జరిగిన కార్యక్రమం కాదు. మొట్టమొదటిగా 2024 సంవత్సరాల క్రితం బెత్లెహేములో జరిగిన క్రిస్మస్ ఆరాధన ఇప్పుడు ప్రపంచమంతా కూడా, అన్ని దేశాల్లో కూడా క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్నారు. ఎందుకంటే క్రిస్మస్ అంటే ప్రజలకు అర్థమైంది. ఎక్కువ మందికి క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. కనుక ఈ క్రిస్మస్ సందర్భంగా మనం ఆరాధన చేసే ముందు దేవుని పిల్లలంగా మనం ఉన్నాం కనుక కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బహుశా ఇంతకుముందు మనం విన్నా సరే ఏదైనా ఒక కొత్త తలంపు రావచ్చు. దాన్ని మనం పట్టుకొని మన జీవితాలను సరిచేసుకుంటే మనం ఎంతో ధన్యులం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం వాక్యాన్ని పరిశీలన చేస్తూ మనము చదవడానికి ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గము అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. దేవుడి మాటను మన వినికుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చదివిన లేఖన భాగాన్ని మనము గమనిద్దాం. బుద్ధిమంతులైతే అని ఆ పదము వాడబడుతూ వచ్చింది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు అని రాయబడుతూ వచ్చింది. బుద్ధిమంతులు ఆకాశంలో ఉన్న జ్యోతుల వలె అనగా నక్షత్రాల వలె వారు ప్రకాశిస్తారు అని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. బుద్ధిమంతులుగా జీవించిన వారు మాత్రమే ఆ రీతిగా ప్రకాశిస్తారని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం మనం చదివితే బుద్ధిమంతులు ఎవరో అక్కడ క్లియర్గా యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను అని రాయబడింది. అంటే బుద్ధిమంతులు ఎవరో యేసు ప్రభువారు తెలియజేస్తున్నాడు. బుద్ధిమంతులు ఎవరు? వాక్యము విని దాని ప్రకారము నడుచుకొని క్రీస్తు అనే బండ మీద వారి యొక్క జీవితాలు కట్టుకున్న వారే బుద్ధిమంతులు అని బైబిల్లో వ్రాయబడుతూ వచ్చింది. అయితే ఈ బుద్ధిమంతులు ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారు అని బైబిల్ చెప్తుంది. అంటే దేవుని వాక్యం విని ఆ వాక్య ప్రకారము నడుచుకొని వారి జీవితాలు క్రీస్తుని ఆనుకొని క్రీస్తుపై ఆధారపడి ఎవరి జీవితాలైతే కట్టుకుంటారో వారు బుద్ధిమంతులు అని వాక్యంలో వ్రాయబడుతూ వచ్చింది. ఆ బుద్ధిమంతులు ఆకాశంలో కనబడుతున్న నక్షత్రాలు ఏ రీతిగా అయితే ప్రకాశవంతముగా ఉంటున్నాయో, కాంతివంతంగా ఉంటున్నాయో ఆ రీతిగా వారు ఉంటారని దేవుని వాక్యములో రాయబడింది. ఇంకంటాడు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు అని రాయబడింది. నీతి మార్గము అనుసరించి, నీతి మార్గం అంటే యేసు ప్రభువారి యొక్క మార్గములో
యేసుప్రభువారి యొక్క మార్గము అనుసరించి ఎవరైతే యేసుప్రభువారు ఏర్పాటు చేసిన ఆ నీతి మార్గములో నడుస్తున్నారో, జీవిస్తున్నారో, వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారని రాయబడింది. ఆలోచన చేయండి. ఈ 3వ వచనంలో చాలా అర్థవంతమైన మాటలు ఉన్నాయి. బుద్ధిమంతులు ఎవరు చెప్పండి? బుద్ధిమంతులు ఎవరు? దేవుని వాక్యం విని దాని ప్రకారంగా నడిచి క్రీస్తు మీద ఆధారపడి ఆనుకొని జీవించిన వారు బుద్ధిమంతులు. క్రీస్తు మీద ఆనుకొని ఆధారపడి జీవించిన వారు ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారుగా ప్రకాశిస్తారని దేవుని వాక్యము తెలియజేస్తుంది. రెండో సత్యం ఆ మాటలో ఉంది, నీతి మార్గము అనుసరించి నడుచుకొనున్నట్లు అని రాయబడింది. ఏ మార్గం చెప్పండి? నీతి మార్గం. నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మార్గములో అనుసరించి నడుచుకున్నవారు బుద్ధిమంతులు అని దేవుని వాక్యం చెప్తుంది. మూడవదిగా మనం గమనిస్తే, ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు అని దేవుని వాక్యములో రాయబడింది. ఈ వచనములో 3 విషయాలు మనకు చెప్పబడుతున్నాయి. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. బుద్ధిమంతులు ఎవరు చెప్పండి? బుద్ధిమంతులు ఎవరు? దేవుని వాక్యం విని దాని ప్రకారంగా నడిచి క్రీస్తు మీద ఆధారపడిన వారు బుద్ధిమంతులు. రెండోదిగా, బుద్ధిమంతులు ఎలా ఉంటారు? పరలోకములో లేక ఆకాశంలో కనబడుతున్న నక్షత్రాలు ఎలాగైతే ప్రకాశిస్తాయో వారు ప్రకాశించిన వారు బుద్ధిమంతులు అని చెప్పబడుతుంది. మూడవదిగా, ఎవరు అనేకులను త్రిప్పుదురో. ఎవరి వైపు తిప్పాలా? దేవుని వైపు తిప్పాలా. పాపములో ఉన్నవారిని జీవం వైపు తిప్పాలి. నరకానికి చేరువైపోతున్న వారిని సృష్టికర్త అయిన దేవుని వైపు త్రిప్పాలి. ఇంకా లోకములో ఉన్నవారిని దేవుని వైపు త్రిప్పిన వారే బుద్ధిమంతులు. వారి జీవితాలట నిరంతరము నక్షత్రం వలె ప్రకాశిస్తాయి అని వాక్యం చెప్తుంది. ప్రియమైన వారులారా, ఈరోజు మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఆలోచన చేద్దాం. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నక్షత్రము వలె మనము ప్రకాశించిన విధానంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నక్షత్రము ఉన్నతమైన స్థానంలో ఉంది. నక్షత్రము అనేక మందికి కాలాలను చూపుతుంది. నక్షత్రాలు కాంతివంతంగా ఉన్నాయి. దేవుని సంఘములో యేసుప్రభువారి యొక్క రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా, యేసుప్రభువారి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అనేక మందిని దేవుని తట్టు త్రిప్పాలని వాక్యం మనకి బోధిస్తుంది. మనము దేవుని వైపు త్రిప్పబడమే కాదు, అనేక మందిని నువ్వు ఎప్పుడైతే త్రిప్పుతావో, అనేక మందిని చూసి వారి వైపు నువ్వు త్రిప్పబడడం కాదు, కానీ నీవు అనేక మందిని దేవుని వైపు తిప్పినప్పుడు నీవు నిరంతరము ప్రకాశిస్తావు. నీ యొక్క ఆత్మీయ జీవితము దినదినము మెరుగుపరచబడుతుంది. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతుంటావు. అనేక మందిని నీవు దేవుని వైపు ఎలాగైతే తిరిగావో అనేక మందిని త్రిప్పవలసిన ఆవశ్యకత, అవసరము ఎంతైనా ఉన్నదని వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆలోచన చేద్దాం. కాబట్టి నక్షత్రము కొరకు కొన్ని విషయాలు మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం మన జీవితానికి వర్తిస్తే, ఇది అనుసరిస్తే, ఈ మాట ప్రకారంగా మనము జీవించగలిగితే మనము ఎలా ఉండగలమో దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము, దయచేసి ఈ మాటలు మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా ఈ మాటలు చూడడానికి ప్రయత్నం చేయండి. 2వ వచనం, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన్ను పూజింప వచ్చితిమి. ఆకాశంలో కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నాయి. ఆ దినాల్లో జ్ఞానులు, వాళ్ళు ఖగోళ శాస్త్రం ఎరిగిన వారు గనుక, నక్షత్రాలు పరిశోధించిన వారు,
అంతరిక్షాన్ని పరిశోధించిన వారు నక్షత్రాలను పరిశీలిస్తున్నప్పుడు ఒక నక్షత్రము వింతగా కనిపిస్తూ వచ్చింది. ఆ నక్షత్రం ఎవరిదంటే ఆయన నక్షత్రము అని రాయబడుతూ వచ్చింది. నక్షత్రముతో దేవుడు మనల్ని పోల్చాడు గనుక మనము కూడా ఆయన వారము అని దేవుని వాక్యములో రాయబడింది. నక్షత్రము ఆయనది ఎలాగైతే అయిందో మనము కూడా ఆయన వారము. అయితే ఈ నక్షత్రము కొరకు ఆ జ్ఞానులు ఏమంటున్నారంటే, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజింపవచ్చితిమి అని చెప్పిరి. జ్ఞానులు యేసుప్రభువారిని ఆరాధించడానికి, జ్ఞానులు యేసుప్రభువారిని పూజించడానికి, జ్ఞానులు యేసుప్రభువారిని మ్రొక్కడానికి కారణం ఎవరంటే, మార్గము చూపినది ఎవరంటే నక్షత్రం అనే వాక్యంలో రాయబడింది. నీ చుట్టూ ఉన్నవారు, నీకు తెలిసిన వారు, నీకు పరిచయమైన వారు అనేక మంది క్రీస్తును ఆరాధించాలంటే నీవు వారి మధ్యలో మార్గమై ఉండాలని దేవుని వాక్యంలో బోధిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ సత్యాన్ని మనము గమనించడానికి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయము మత్తయి సువార్త, 2వ అధ్యాయము మత్తయి సువార్త 9వ వచనం మనం చదువుదాం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచాను అని రాయబడింది. వారు చూసిన నక్షత్రం, ఎవరు చూశారు నక్షత్రం? జ్ఞానులు చూశారు. ఆ జ్ఞానులు చూసిన నక్షత్రం ఎక్కడికి నడిపించింది? యేసుప్రభువారు ఎక్కడైతే ఉన్నారో, యేసుప్రభువారు ఏ ఇంట్లో అయితే ఉంచబడ్డారో ఆ ఇంటి వరకు కూడా ఆ నక్షత్రము వారికి దారి చూపినట్లుగా వాక్యంలో రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, మన యొక్క జీవితంలో ఆలోచించేద్దాం. మనము నిరంతరము ప్రకాశించాలంటే అనేక మందిని ప్రభు వైపు తిప్పాలి. అంత మాత్రమే కాదు, ప్రభు వైపు తిప్పిన మనము ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడికి నడిపించవలసిన బాధ్యత మనకుంది. దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. ఈరోజు విన్న వాక్యం మన గుండెల్లో ఉంచుకొని నా జీవితం నిరంతరము నక్షత్రం ఏ రీతిగా అయితే కాంతివంతంగా ఉందో నేను ఆత్మీయంగా ఆ రీతిగా ఉంటాను అని మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. మనము బాగుంటే అనేక మందిని తిప్పగలం. మనము సాక్ష్యంగా ఉంటే అనేక మందిని మన సాక్ష్యం వైపు చూసి అనేక మంది రావడానికి అవకాశాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దాం. కాబట్టి ఇక్కడ మూడవదిగా నక్షత్రము కొరకు ఇంకో మాట కూడా చూడవచ్చు. 10వ వచనంలో ఏమన్నాడు? వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి అని రాయబడుతూ వచ్చింది. నక్షత్రమును చూసినప్పుడు జ్ఞానులకి ఏమొచ్చింది? ఆనందం వచ్చింది. వారు ఆ నక్షత్రమును చూసినప్పుడు వారికి ఆనందం వచ్చింది. ఈరోజు నిన్ను నన్ను చూసినప్పుడు చుట్టూన్న సమాజంకి ఆనందము కలగాలి. ఫలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా మేము ఎంతో సంతోషంగా ఉండగలుగుతున్నాం. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే, వాళ్ళు దేవుని మాటలు చెప్తుంటే, వాళ్ళు దేవుని పాటలు పాడుతుంటే, వాళ్ళు ఆదరిస్తుంటే, వాళ్ళు మమ్మల్ని ఓదారుస్తుంటే, వారు మమ్మల్ని బలపరుస్తుంటే మాకు ఈరోజు ఎంతో ఆనందము అని చెప్పుకునేటట్లుగా మనం ఉండాలని వాక్యం చెప్తుంది. ఈరోజు ఆలోచన చేద్దాం. మన యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అనుభవంలో ఉండడానికి మనము ఇష్టపడాలి. అలా ఉన్నప్పుడే అదే నిజమైన క్రిస్మస్. కాబట్టి ఈరోజు ఈ సత్యాన్ని గమనిద్దాం. ఇప్పుడు 4వదిగా జ్ఞానులు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. 1, ఆయన నక్షత్రముని చూసి బయలుదేరారు. 2వదిగా ఆ నక్షత్రం ఎక్కడైతే నిలిచిందో ఆ ఇంటిలో ప్రవేశించారు. 3వదిగా వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై అంటే ఆనందము కలిగి ఉన్నారు. 4వదిగా వాళ్ళు ఏం చేశారు చూడండి. తల్లి అయిన మరియును ఆ శిశువును చూసి సాగిలిపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి అని వాక్యంలో రాయబడింది. వారు మొక్కడమే కాదు,
వారు ఆరాధించడం మాత్రమే కాదు, వారు సాగిలు పడడం మాత్రమే కాదు, వారు వారి హృదయాలతో పాటు వారి దగ్గరున్న శ్రేష్టమైన ఈవులను ప్రభుకి ఇచ్చినట్లుగా వాక్యములో రాయబడుతూ వచ్చింది. బంగారము దైవత్వానికి సాదృశ్యము, సాంబ్రాణి ఆరాధనకు సాదృశ్యము, బోలము పునరుత్థానానికి సాదృశ్యంగా ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సత్యాన్ని మనము ఆలోచన చేద్దాం. అనేక మంది వచ్చి దేవునికి ఆరాధన చేయాలంటే వారి మధ్యలో మనము ఈ నక్షత్రం ఏ రీతిగా అయితే ఉందో ఆ రీతిగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. అంటే ఇది మార్గము చూపిన నక్షత్రము, ఆనందము కలుగు చేసిన నక్షత్రము, ఇంకా వారు శిశువైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినంత వరకు దారి అంటే వారికి దారి చూపిన నక్షత్రముగా మనం చూడగలుగుతున్నాం. రెండోదిగా మనం చూద్దాం, యోధా రాసిన పత్రికలో ఒక మాట ఉంది. ఆ మాట మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి చూడండి, ఏమని రాయబడిందంటే 13వ వచనములో 3వ పేరాలో ఇలా ఉంది, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు అని రాయబడుతూ వచ్చింది. ఈ నక్షత్రం ఎటువంటి చెప్పండి? మార్గము తప్పింది. ఆ నక్షత్రము మార్గాన్ని చూపింది, జ్ఞానుల ఆరాధన చేయడానికి ఒక ఉపయోగపడిన పాత్రగా కనబడుతుంది. రెండోదిగా మార్గము తప్పిన చుక్కలు అంటే ఈరోజు దేవుని నమ్ముకుని కూడా చాలామంది మార్గము తప్పిపోతున్నారు. మార్గము తప్పిపోయి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు, మార్గము తప్పిపోయి శ్రమలు తెచ్చుకుంటున్నారు, మార్గము తప్పిపోయి గాఢాంధకారం అనగా చీకటికి దగ్గర అయిపోతున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించేద్దాం. మార్గము తప్పిపోయిన వారంగా ఉండకూడదు, మార్గము తెలుసుకునే వారంగా ఉండాలి. ఇర్మీయా గ్రంథంలో రాయబడింది 6వ వచనములో, మార్గమును గూర్చి విచారించుడి, మార్గములో నిలిచియుండుడి, పురాతనమైన మార్గం ఏదో తెలుసుకొని అందులో నడువుడి అని రాయబడింది. చాలామంది ఎలా ఉంటున్నారంటే మార్గం కొరకు తెలుసుకోవడానికి నామోసపడుతున్నారు, తెలుసుకోవడానికి బిడియ పడుతున్నారు, తెలుసుకోవడానికి సిగ్గుపడుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించేద్దాం. ఒక ప్రయాణం చేసినప్పుడు సరైన మార్గం మనం ఎంచుకోకపోతే చాలా నష్టపోతాం కదా. ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా అంతే. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో వ్రాయబడుతూ వచ్చింది. ఒకసారి చదువుతారా? 2వ వచనం, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే ఎంత స్పష్టంగా అక్కడ దేవుని వాక్యంలో రాయబడిందో మనం గమనించవచ్చు. ఓరేబు నుండి సేయూరు వరకు మన్నేపు మార్గముగా 11 దినములు ప్రయాణం. చాలండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాటి వచ్చారు. సీనాయి పర్వతము దగ్గర వారి యొక్క ప్రయాణము ఆరంభిస్తూ వచ్చారు. సీనాయి పర్వతము నుండి సేయూరు మన్యపు మార్గము గుండా వారు వెళ్ళి కనానుకు చేరడానికి 11 రోజులు ప్రయాణం. ఎన్ని రోజులమ్మా? 11 రోజులు ప్రయాణం. అయితే వాళ్ళు ఏడు చేస్తారు? ఆ మార్గము కొరకు సరైన రీతిలో దేవుని దగ్గర కనుగొనలేక ఎన్ని సంవత్సరాలు నడిచారంటే ఆ కింద భాగంలో ఉంది 40 సంవత్సరాలు నడిచారు. ఓరేపు పర్వతము చుట్టే ఉండిపోయారు వాళ్ళు. ఆలోచన చేద్దాం ప్రియులారా. చాలామంది జీవితాలు కూడా అంతే. సరైన రీతిలో దేవుని కొరకు తెలుసుకోలేక, దేవుని దగ్గర కనిపెట్టలేక, దేవుని దగ్గర ఒడంబడిక లేక ప్రయాణము కొనసాగిస్తున్నారు. ఆత్మీయ జీవితము ముందుకు నడిపిస్తున్నారు, కానీ ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అది తెలుసుకోవటం లేదు. కారణం ఏంటి? మార్గము తప్పిపోతున్నారు. సామెతల గ్రంథంలో రాయబడింది 16:25లో, ఒక్కని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడను, తుదకది మరణమునకు దారి తీయను అని రాయబడింది. చాలామంది అనుకుంటారు చచ్చిపోయిన తర్వాత ఏమో తక్కిడో బుక్కుడో ఎవడు చూశాడు అని అనుకుంటారు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. యేసుప్రభువుని మనం నమ్ముకున్నాం. యేసుప్రభు వారి మార్గంలో మనం సరైన రీతిలోనే ఉన్నామా? కొద్దిమందికి మార్గం చూపిన వారంగా ఉన్నామా? మార్గము తప్పిపోయిన వారంగా ఉన్నామా?
మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క మాట తీరు ద్వారా, మన యొక్క అవిధేయత ద్వారా, మన యొక్క నిర్లక్ష్యము ద్వారా మనము ఏ రీతిగా కనబడుతున్నాం ఆలోచన చేద్దాం ప్రియులారా. ఈరోజు దేవుని యొక్క వాక్యము నీతో నాతో మాట్లాడుతుంది. చాలామంది జీవితాలు రోజులు గడిచిపోతున్నాయి. దేవునికి సమీపంగా ఉండడానికి బదులుగా వారు దూరస్తులైపోతున్నారు. దేవుని కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నా సరే ఆ కార్యాలకు వారు దూరం అయిపోతున్నారు. కారణం ఏంటంటే మార్గము తప్పిపోతున్నారు. ఇంకొక మంచి మాట ఉందండి. పేతురు రాసిన పత్రికలో భక్తుడు ఏమైనా రాశాడో దయచేసి ఆ మాట మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 15వ మాట అండి, 2వ అధ్యాయము 15. తిన్నని మార్గమును విడిచి బేయూరు కుమారుడని బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. తిన్నని మార్గం విడిచిపెట్టారు. ఎవడు? బేయూరు కుమారుడని బిలాము. బిలాము గొప్ప ప్రవక్త. ఆయన దర్శనాలు చూసినవాడు. ఆయన ఏది చెప్తే అదే జరిగేది. బిలాము అంత గొప్పవాడని బాలాకు రాజు కొంత బహుమానం ఇచ్చి ఆయన ఉన్న ప్రాంతానికి తీసుకొని వెళ్ళి ప్రవచనం పలకమని చెప్తున్నాడు. అంత గొప్పవాడు. అయితే అంత గొప్పవాడు ఏ మార్గం విడిచిపెట్టాడు? తిన్నని మార్గం విడిచిపెట్టాడు. ఆలోచన చేద్దాం. కొన్నిసార్లు మనము కూడా తిన్నటి మార్గాన్ని విడిచిపెట్టి వంకర మార్గం గుండా మనం వెళ్తుంటాం. ఒరే బాబు, అది కాదు, అది నీకు మంచిది కాదు, అది అవసరం కాదన్నా సరే అదే నాకు బాగుంది అన్నట్లుగా కొంతమంది వెళ్తుంటారు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేద్దాం. తిన్నని మార్గం విడిచిపెట్టి నడిచాడు. బిలాముకి గాడిద బుద్ధి చెప్పింది. ఎవరు బుద్ధి చెప్పారు? గాడిద బుద్ధి చెప్పింది. కొన్నిసార్లు మనుషులు చెప్తే ఇష్టపడరు. కొంతమంది విశ్వాసులకు సేవకులు చెప్తే ఇష్టపడరు. పక్కింటి వారు చెప్తేప్పుడు అర్థమవుద్ది. ఇంకా కొన్నిసార్లు కొన్ని ప్రతికూల పరిస్థితులు వారికి ఎదురైతే అయ్యో నేను ఎంత తప్పు చేశాను, అప్పుడు వారు ఏం చేసుకుంటారంటే నాలుగు ఖర్చుకుంటారు. అటువంటి వారి కొరకే సామెతల గ్రంథంలో రాయబడింది, అయ్యో నా ఉపదేశకుల మాట నేను త్రోసివేసి తిని, నా బోధకుల మాట నేను లక్ష్యము చేయలేదు అన్నట్లుగా ఉంటాం. అయితే మార్గము తప్పిన వారట ఎలా ఉంటారో దేవుని వాక్యంలో రాయబడింది. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములునై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది అని రాయబడింది. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మార్గము తప్పిపోవద్దు. దేవుడు నీకు ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఆ మార్గంలో నువ్వు నడువు, అప్పుడు నీకు నెమ్మదిగా ఉంటుంది. మార్గము తప్పిపోయి నడిచి ఎందుకు ఆయాస పెట్టుకుంటావు? ఎందుకు అలసిపోతావు? ఎందుకు నష్టం తెచ్చుకుంటావు? అయ్యో అని అప్పుడప్పుడు ఎందుకు బుర్ర బాదుకోవాలి? దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు సలహాలు ఇస్తున్నాడు, దేవుని సేవకులు బోధిస్తున్నారు. ఇన్ని విన్న తర్వాత కూడా మనము సరి చేసుకోకపోతే మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుందట? నీళ్లు లేని బావులుగా ఉంటాం. ఆ నుయ్యి బాగా ఒక 30 అడుగుల వరకు తవ్వి ఉండొచ్చు. కొన్ని నూతుల్లో లోతుగా తవ్వుతారు, కానీ ఏముండదు, అందులో నీరు ఉండదు. మళ్ళీ కప్పేస్తుంటారు. అవి ఎందుకు ఇది తీయించాము, డబ్బులు వేస్ట్ అయిపోయినాయని అంటుంటారు. మార్గం తప్పిపోయిన వారి పరిస్థితి అంతే. నుయ్యి లోతుగా ఉంది కానీ నూతులు ఏం లేవు, నీరు లేదు. ఇంకక్కడ ఏంటి రాశాడు? పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములునై ఉన్నారు. మేఘాలు బాగా కనబడుతుంటాయి. కొన్నిసార్లు వర్షం పడిపోద్ది అన్నట్లుగా కనబడుతుంటాయి మేఘాలు, కానీ వర్షం పడదు. చాలామంది జీవితాలు కూడా అంతే. ఇదిగో ఆశీర్వాదం పొందుతాడు, ఇదిగో ఈ ఉపాధి పొందుతాడు, ఈ ఉద్యోగం పొందుతాడు, లేకపోతే ఈ చక్కని పెళ్లి జరుగుతుంది, ఇల్లు కట్టుకుంటాడని అందుబాటులో ఉన్నట్లుగా ఉంటాయి వసతులన్నీ. అయితే వారు నడిచిన తీరును బట్టి, వారు మార్గము విడిచిన దాన్ని బట్టి, మార్గము తప్పిపోయిన దాన్ని బట్టి జరగవలసినవి కూడా అవి దూరం అయిపోతుంటాయి. చివరికి వారి కొరకు ఏముంది చెప్పండి? గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. గాఢాంధకారం అంటే చీకటి. ఆలోచన చేద్దాం ప్రియులారా. చీకటిలో ఎవరైనా ఏదైనా
పొందుకోగలరా? చీకటిలో ఏదైనా వెతకగలరా చెప్పండి? వెలుతురున్నప్పుడే వెతకాలి కదా! దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దాం. కాబట్టి ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మార్గము చూపిన నక్షత్రంగా ఉన్నామా? మార్గము తప్పిన నక్షత్రంగా ఉన్నామా? దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. అర్థం చేసుకుందాం. మూడవదిగా ఇంకా ఎటువంటి నక్షత్రంగా ఉండకూడదో ఆ మాటలు చూసి మనము వాక్యాన్ని ముగిద్దాం. యెషయా గ్రంథం దయచేసి చూడండి. మనందరికి పరిచయమైన మాటలే. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. తేజో నక్షత్రమా, వేకు చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. జనములు పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమును పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములకు మూలకు త్రోయబడితివే అని రాయబడింది. మనం కూడా అనుకుంటాం, ఎన్నోసార్లు అనుకుంటాం. నీవు మనస్సులో అనుకుంటివి. లూసిఫర్ ఏమనుకున్నాడు? ఎక్కడ అనుకున్నాడు? మనసులో అనుకున్నాడు, బయట కూడా ఇంకా అనలేదు. అంటే మనసులో ఉన్నవి కూడా దేవునికి తెలుసు. అంతరంగం బయట ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ పిల్లలకు కానీ, నీ తల్లిదండ్రులకు కానీ లోపల ఉన్న తెలియకపోవచ్చు. కానీ అంతరంగంలో ఉన్న పరిస్థితి ఏదో దేవాది దేవునికి తెలుసు. లూసిఫర్ ఆలోచన దేవునికి అర్థమైపోయింది. ప్రియమైన వాళ్ళరా, ఆలోచించేద్దాం. ఏమనుకుంటున్నాడు? లూసిఫర్ అంటే వాడు పాటలు పాడితేనే నోట్లో నుండి ఏమొచ్చేదట? సంగీతం వచ్చేదట. చాలా ఆహ్లాదకరంగా ఉండేది. ఒక్కరోజు ఆలోచన వచ్చింది, నేను పాడకపోతే దేవునికి ఎక్కడ ఘనత వస్తుంది? నేను ఆరాధించకపోతే దేవుడు ఎక్కడుంటాడు? కనుక నేనే ఆ సభాపర్వతం మీద కూర్చుంటానని అనుకున్నాడు. ఎప్పుడైతే అనుకున్నాడో ఎక్కడికి నెట్టివేయబడ్డాడు? పాతాళంలోకి. మనం కూడా అనుకుంటాం, ఈ శ్రమ నుండి తప్పించుకోగలను, ఏదో అవకాశం ఉన్నప్పుడే చేయాలి, చేసిన తర్వాత తప్పించుకోగలనులే అనుకుంటాం. ఒకరోజు ఒక నది విస్తారంగా ప్రవహిస్తున్నప్పుడు ఆ నది దాటి కొద్దిమంది యువతల నుండి అవతలకు వెళ్తున్నప్పుడు పడవ మీద వెళ్తున్నప్పుడు ఆ పడవ ఆ నీటి ప్రవాహం ద్వారా బోల్తా పడి చాలామంది ఆ నదిలో పడిపోయారు. వాళ్ళు చనిపోయారు, జీవం లేకుండా అయిపోయారు. చాలామంది కొట్టుకుపోతున్నారు. కొన్ని శవాలు ఇటు చెదిరిపోయాయి, ఆ నీటిలో కలిసిపోయాయి. ఒకరోజు ఒక కాకేడు చేసిందంటే ఆ శవం మీద పోలి తింటున్నప్పుడు బాగా తింటుంది, మళ్ళా ప్రవాహం వస్తుంది. ఈ శవం ఏమవుతుందంటే తేలిపోతుంటే ప్రవాహం వెళ్ళిపోతుంది. ఈలోపు ఒక ఏంటంటే జోరుగా ప్రవహించిన బ్రిడ్జి అక్కడ వచ్చి ఒక రాపు లాంటిది వచ్చింది. ఈ కాక అనుకుంటుంది, సరేలే ఇంకా టైం ఉంది, ఇంకా దగ్గరికి వెళ్ళలేదు కదా, అప్పుడు నేను తప్పించుకుంటానని అనుకుంది. కానీ తినడం మాత్రం మానలేదు. సరే, ఆ దగ్గరలోకి వెళ్ళింది, ఎగిరిపోతాను అనుకుంది. పూర్తిగా ఇప్పుడు ఏమైంది, దాని 2 కాళ్ళు కూడా ఆ శవంలో ఉన్న పేగురికి చుట్టుగా ఎగరాలనుకుంది, కానీ ఎగరలేకపోయింది. చాలామంది అనుకుంటారు అలాగే, తప్పించుకుంటాను పర్వాలేదు. ఇప్పుడు చూడండి, కొంతమంది తప్పు చేస్తే పోలీసులు వస్తే ఈ మూలకి వెళ్ళిపోవడం, ఆ మూలకి వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడ దాగడం, ఇక్కడ దాగడం, ఇదంతా చేస్తారు. ఏదో ఒకరోజు దొరికిపోతాడు. పాపం అనేది మనిషిని పట్టుకుంటుంది కదా. పాపం భయంకరమైనది. అది కట్లు పాము వల్లే కాటు వేస్తుంది. దాన్ని గమనించరు. తప్పించుకుంటాను అనుకుంటాం, కానీ తప్పించుకోలేము.
కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సైతానుడు కూడా అంటే లూసిఫర్ కూడా అలాగే అనుకున్నాడు. ఎక్కడ ఉండాలనుకున్నాడు? దేవుడు ఉన్న స్థానంలోనే ఉండాలనుకున్నాడు. నీకు ఇలా బాగులేదు నాయన అనుకుని దేవుడు ఏడు చేశాడు? పాతాళం ఒక మూలకు తోసినాడు. అంటే లూసిఫర్లో ఏమొచ్చింది? గర్వం వచ్చింది. గర్వానికి ముందు ఏంటి నడుస్తుందట? నాశనానికి ముందు గర్వం. గర్వము ఎప్పుడైతే నడిచిందో నాశనము వెనకతలు వస్తుందని లెక్క. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలంగా మనలో గర్వం రాకూడదు. ప్రపంచానికి సవాలు విసిరిన బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన నెబుకద్నెజరు చాలా గర్వించాడు. గర్వించిన వాడు ఏమైపోయాడు? జంతువులాగా మారి అరణ్యంలో తిరిగి 7 సంవత్సరాలు గడ్డి మేస్తాడు. కొంతమంది గడ్డి మేస్తేనే తప్ప బుద్ధి రాదు. ఏమో మరి ఆ గడ్డి ఎలాగుంటుంది అని రుచి చూస్తారేమో, నవ్వులుతారేమో. కాబట్టి దేవుని పిల్లలంగా మనం గమనించాలి. బైబిల్లో రాయబడింది, ఎన్నిసార్లు గద్దించినను అది మీరు కలపను, నాకు తెలుసు, నేను కూడా కలపను. ఇదే క్రిస్మస్ సందర్భంగా సంతోష దినమప్పుడు ఆ మాట వాడుతుండ్రటని అర్థమైందా? కాబట్టి మన యొక్క జీవితంలో గర్వం అనేది కూడా రాకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తేజో నక్షత్రమైన లూసిఫరు పడిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? వాళ్ళు ఏమొచ్చింది? గర్వం వచ్చింది. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఏ విషయంలో మనము గర్వించడానికైనా అతిశయించడానికైనా వీలు లేదు. కాబట్టి క్రిస్మస్ సందర్భంగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మార్గము చూపిన నక్షత్రంగా ఉన్నామా? మార్గము తప్పిపోయిన నక్షత్రంగా ఉన్నామా? లేక పడిపోయిన నక్షత్రంగా ఉన్నామా? ఆలోచించేద్దాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ఉద్దేశం కలిగి నిన్ను పుట్టించాడు. బుద్ధిమంతుడుగా నువ్వు ఉంటే, బుద్ధిమంతురాలుగా నువ్వు ఉంటే నిరంతరము నక్షత్రం వల్లే ప్రకాశిస్తావు. ఆకాశ మండలంలో ఉన్న జ్యోతిని పోలిన నక్షత్రం వల్లే నువ్వు ఉంటావు. కాబట్టి నువ్వు త్రిప్పబడాలి. అనేక మంది ప్రభు తట్టు నువ్వు త్రిప్పాలి. త్రిప్పన వ్యక్తులు ఎందుకు ఉపయోగం లేదు. అనేక మంది త్రిప్పాలంటే ఏంటి చేయాలా? ఒక మాట చూసుకొని వాక్యాన్ని ముగిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మనం అనేక మందిని ప్రభు తట్టు త్రిప్పాలంటే మనం ఎలా ఉండాలో 2వ అధ్యాయం 14వ మాట నుండి చదువుదాం. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగినట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అని రాయబడింది. అర్థమైందమ్మా? మనం ఎలాగుండాలా? వక్ర జనము మధ్య నిరపరాధులముగా మనం ఉండాలి. అపరాధము లేని వారంగా, నిష్కలంకులముగా, కలంకము లేని వారముగా, ఇంకా సంశయములు, సనుగులు విడిచిపెట్టి జీవవాక్యమును